క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ జీసస్ ఆర్మీ మిషన్ వారు తెలియజేస్తున్నటువంటి యొక్క బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడి నూతనమైన జీవాన్ని పొందుకొని క్రీస్తు ప్రభు యొక్క రాకడకు చేరుకోవాలనేదే మా ఆశ, మా ఆకాంక్ష. కాబట్టి శ్రద్ధగా ఈ యొక్క బైబిల్ స్టడీని నేర్చుకొని మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు చదువుతూ అలాగే ధ్యానిస్తూ ఈ బైబిల్ స్టడీని కొనసాగిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకా ఎవరైనా ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమంలో పాలు పంపులు పొందకపోతే నేడే మీరు తప్పకుండా పాలు పంపులు పొందండి. గత అధ్యాయాలు కూడా మీరు అధ్యయనం చేయండి. తప్పకుండా దేవుడు మీకు పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. పరలోక జ్ఞానాన్ని మీరు పొందుకుంటారు. మీరు ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా విశ్వాసంలో ధైర్యంగా నిలబడాలి. అలాగ నిలబెట్టేది దేవుని యొక్క వాక్యమే. అందుకే ఈ వాక్యము బోధించబడతా ఉంది, ప్రకటించబడతా ఉంది. కనుక మీరందరూ కూడా శ్రద్ధ కలిగి ఈ యొక్క బైబిల్ స్టడీలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభుపేట మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. ఇది మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం 3 అధ్యాయాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. కొంచెం లెంత్ అవ్వచ్చు, అయినప్పటికీ మీరు శ్రద్ధగా వినాలనేదే నా వాంఛ. దేవునికి ఎక్కువ సమయం ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ 6వ అధ్యాయంలో 34 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయము 6 భాగాలు. 1వ భాగం 1 నుంచి 4 వరకు రహస్యంగా ధర్మం చేయుట. 2వ భాగం 5 నుండి 8 వరకు రహస్యంగా ప్రార్థన చేయుట. 3వ భాగం 9 నుండి 15 వరకు యేసుక్రీస్తు బోధించిన ప్రార్థన. 16 నుండి 18 వరకు ఉపవాసమును గురించి. 19 నుండి 21 వరకు నిజమైన ధనమును గురించి. 22 నుండి 34 వరకు వెలుగు, చీకటి మరియు చింత, దేవుని మీద విశ్వాసం గురించి. ఈ యొక్క 6వ అధ్యాయంలో చాలా విశేషమైనటువంటి వాక్య భాగాలను మనం నేర్చుకోవచ్చు. చదువుదాం ఇప్పుడు మొదటి భాగాన్ని. మనుషులకు కనబడడం వలన వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవల్లని వేషధారులు సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ చేయలాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనుషులకు కనబడవలని మీ నీతి కార్యం చేయొద్దు, ధర్మం చేయొద్దు, మనుషులు కనబడాలని చేయొద్దు, చేయకుండా జాగ్రత్త పడు. ఒకవేళ జాగ్రత్త పడకుండా మనుషులు కనబడాలని చేస్తే పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మీరు ధర్మం చేసినప్పుడైనా నీతి కార్యం అంటే మనుషులు చూసి మెచ్చుకునేటట్టు చేసే ఏ కార్యమైనా, ధర్మం చేసేటప్పుడైనా రహస్యంగా చేయి. చాలామంది ధర్మం చేయనప్పుడు ఏం చేస్తారంట, ఘనత నొందవల్లని వేషధారులు సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ చేయలాగానే నీ ముందర బోర ఊదింపవద్దు. ఎక్కడెక్కడ చేస్తారంట, వేషధారులు చేస్తారంట. ఎక్కడ ఇల్లు సమాజ మందిరంలో వీధుల్లో చేపించుకుంటారంట. ఒక ఆయన మీటింగ్స్ పెట్టినప్పుడు అన్నాడు, పాస్టర్ గారు ఒక 10,000 ఇస్తా, లాస్ట్ రోజు నా పేరు చదవాలన్నాడు. నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా నీ పేరు చదవనన్నా. అదేనండి అలాగంటారు. ఎందుకు అలాగనంటే, నాకేమన్నా ఎత్తున్నావా? నువ్వు దేవుడికి ఎత్తున్నావు కాబట్టి దేవుడు ప్రతిఫలం ఎత్తాడు. ఇప్పుడు నీ పేరు చదివి ₹10 ఇచ్చినట్టు పేరు చదివి ₹5 ఇచ్చినట్టు పేరు చదివి పేర్లు చదువుకుంటా కూర్చోను నేను. వీళ్ళెవళ్ళే అంటే ఘనతను ఆశించేవాళ్ళు. ₹5 ఇచ్చి పేరు చెప్పమనే వాళ్ళు కూడా ఉంటారు, ₹10 ఇచ్చి పేరు చెప్పమనే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళంతా మనుషులకు తెలియాలి, మేము ఇచ్చామని మనుషులకు తెలియాలి.
ధర్మం చేసేటప్పుడు రహస్యంగా ఇస్తే రహస్యం మందు చూసు నీ తండ్రి మీకేమెత్తాడు? ప్రతిఫలం ఎత్తాడు. ఇక్కడ ఒకటే, మనుషులకు కనబడకుండా రహస్యంగా చేసే నీతి కార్యం, ధర్మ కార్యం. మీరు నీతి కార్యాలు చేయాలనుకున్న మంచి పనులే మీరు చేయాలి. మనుషులు చూడాలి అని మీరు చేయొద్దు. చూస్తే మనం ఏం చేయలేం, తెలుసుకుంటే మనం ఏం చేయలేం. అది ప్రత్యేకంగా వాళ్ళు చూడాలని ఫోటోలకి ఫోజులు ఇచ్చి వాళ్ళు చూడాలని అడ్వర్టైజ్మెంట్ చేస్తే దాని వలన పరలోక ఫలం మనకు రాదు. ఒకవేళ అలాగా భూమి మీద ఎవరైనా చూసి మనం కూడా అలా చేద్దాం అనుకుంటారేమో, కానీ మీకు పరలోకంలో ఫలం రాదు. మీరు ధర్మం చేసేటప్పుడు కూడా నీ ధర్మం రహస్యంగా నుండి నిమిత్తం నీ కుడి చేయి చేయనది ఎడమ చేతి కూడా తెలియకూడదు. అంత రహస్యంగా ఉండాలి ధర్మం. నీ కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి. అంటే ఇక్కడ చాలా చాలా ఆధ్యాత్మికమైన విషయాలు ఉన్నాయి, అర్థం చేసుకోండి. మీరిచ్చేది మీకు అవతల వ్యక్తి తీసుకున్న వ్యక్తికి తప్ప మధ్యలో ఎవరికి తెలియకూడదంట. ఒకవేళ దేవుడికి ఇస్తే దేవుడికి నీకే, దేవుని సేవకుడికి ఇస్తే దేవుని సేవకుడికి నీకే, నువ్వు ఎవరికైనా ధర్మం చేస్తే ధర్మం పొందినోడికి నీకే, మరెవ్వరికి తెలియకూడదంట. అలా నువ్వు చేస్తే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే చాలా జాగ్రత్త పడండి. విషయంటే అడిగిగో, జాగ్రత్త పడండి, మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడండి అంటాడు. బోర్ తెచ్చుకోవద్దు, నలుగురు చేత చెప్పించుకోవద్దు, మైగుల్లో చెప్పించుకోవద్దు. నువ్వు ఫలాన్ని పొందలేవు. దేవుని కొరకు ఇలా రహస్యమైనటువంటి ధర్మము, నీతి కార్యము మీరు చేదురుగాక. తర్వాత రెండవ భాగం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడడం వల్లని సమాజ మందిరంలోను వీధుల్లో మూలల్లోనూ నిలిచి ప్రార్థించడం వారికి ఇష్టము. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వంచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వల్ల ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కరగున్నవేవో ఆయనకు తెలియను. ఇక్కడ కూడా రహస్యంగా ప్రార్థన చేయి. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. చాలామంది వేషధార ప్రార్థన చేస్తారంటే అక్కడ ఇల్లు సమాజ మందిరముల్లో వీధి మూలల్లో నిలిచిన ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. వేషధారులాగా మీరు ప్రార్థన చేయొద్దు. మనుషులకు కనబడేటట్టు సమాజ మందిరాల్లో వీధి మూలల్లో నిలిచి పెద్ద పెద్ద ప్రార్థన చేయమాకండి అని అంటాడు. నీవు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని, నీ గదిలోనికి వెళ్ళి తలుపేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. మన దేవుడు రహస్యమైన తండ్రి, రహస్యమందున్న తండ్రి. ఒకడు వచ్చాడు, దేవుడు ఎట్టున్నాడో చూపిరా అంటాడు. మరి నీకే ఆడరా చూపించేది? దేవుడు ఉన్నాడు అన్నావు కదరా, చూపించు. రే ప్రార్థన చేసుకో, దేవుడు కనపడతాడరా. ఎరా మీ దేవుడు మామూలుగా ఎక్కడా లేడా? బెత్లెహేంలో ఉన్నాడంట కదా. బెత్లెహేంలో లేడురా, మన మధ్యనే ఉన్నాడు. నాలో ఉన్నాడు ఆయన, మనతో ఉన్నాడు ఆయన. మరి కనపడలేదేంట్రా? హృదయం శుద్ధి చేసుకుంటే కనపడతాడు, మనసు మార్చుకుంటే కనపడతాడు. ఆయన కావాలని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే కనపడతాడని చెప్పా. అయినా మా చేత కావాలి, చూపిస్తే నమ్ముతాం. ఇక్కడ వేసే అంటున్నాడు, రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు రహస్యంగా చేసే పనిని ఎవ్వరికి తెలియకుండా చేస్తున్న ఆ ప్రార్థనని ఆయన చూస్తున్నాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఈ ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన ప్రార్థన తెలియాలనుకుంటారు, ప్రార్థన చేసేస్తారు సమాజ మందిరాల్లో, తర్వాత వీధి మూలల్లో. ఎంత భయంకరంగా మేము ప్రార్థనా పర్వం అని చెప్పుకోవడానికి చేస్తారు. అలాగే చేయొద్దు అన్నాడు యేసయ్య. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నావా?
రహస్యంగా చెయ్యి. రహస్యం ముందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇంకంటాడు, వ్యర్థమైన మాటలు చెప్పొద్దు, తర్వాత విస్తరించి మాట్లాడొద్దు. వ్యర్థమైన మాటలు, ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయాలి, వ్యర్థమైన మాటలు రాకూడదు. తర్వాత విస్తరించి ఎక్కువ మాట్లాడొద్దు. అన్యజనులు అలా చేస్తారంట. వాళ్ళకలాగా నువ్వు కోరుకోవద్దు, వాళ్ళకలాగా నువ్వు అడగొద్దు, వాళ్ళకలాగా నువ్వు ప్రార్థన చేయొద్దు. నీ ప్రార్థన సపరేట్గా ఉండాలి. నీ ప్రతి ప్రార్థనలోనూ సంభాషించే సంభాషణ దేవునికి తెలుసు అనే రీతిగా నువ్వు మాట్లాడాలి. మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. మనకు అక్కరగా ఉన్నది ఏదో తండ్రికి తెలుసు. అప్పుడు మనం ఏం అడగాలి? ఏం అడగాలో ఆలోచించుకొని అడగాలి. ప్రార్థనలో అడగవలసినవి ఎన్నో ఉన్నాయి. మీరు ఈ వాక్య భాగాన్ని బట్టి రహస్యంగా ప్రార్థన చేస్తే రహస్యం మందు చూచుచున్న తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. 3వ భాగం, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోని యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఈ 3వ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నాడు. శిష్యులకు చెప్తున్నాడు, మీరు ఎలాగో ప్రార్థన చేయండి అని చెప్పి. చాలామంది చేస్తారు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, బాగానే చేస్తారు. ఈ ప్రార్థన అంతా బాగానే చేస్తారు. కానీ ఇక్కడ ఉంటుంది చూసారా, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. క్షమింపకపోతే ఆయన క్షమింపడు. ఇది చేయాలి. క్షమించడం అద్భుతమైనటువంటి విషయం. ప్రార్థన అద్భుతం కాదు. ప్రార్థన చాలామంది చేస్తారు. ప్రార్థన చేసేవాళ్ళు క్షమించడం చేత కాదు. నీకు క్షమించడం చేత అయితే నువ్వు క్షమించబడతావు. నువ్వు క్షమించకపోతే నీ క్షమాపణ దొరకదు. తప్పులు తెలియచేసేవాళ్ళు కొందరు ఉంటారు, తెలియక చేసేవాళ్ళు కొందరు ఉంటారు. తెలిసి చేసిన తెలియక చేసిన నీ ఎడల వాళ్ళు కీడు చేశారు కాబట్టి వారిని క్షమించే. వారిని ద్రోహం చేశారు కాబట్టి క్షమించే. వారిని అన్యాయం చేశారు కాబట్టి క్షమించే. మనుషుల అపరాధాలని క్షమించేయండి. ఎందుకో తెలుసా? మీకున్న అపరాధాలు క్షమించబడతాయి. క్షమించుడి, క్షమించబడతారు. ఈ వాక్య భాగంలో యేసయ్య నేర్పిన ప్రార్థన అంతకంటే ప్రాముఖ్యంగా క్షమించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండడం మనకు ఈ 3వ భాగం తెలియజేస్తూ ఉంది. 4వ భాగం, మీరు ఉపవాసం చేయుచున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలని నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ ఉపవాసం ఎలా ఉండాలి? ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంట? ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవలనని నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కోవాలి. ఇక్కడ రాయబడింది, నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కోవాలి. ఎలాగ ఉండకూడదంటే ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడదు. ముఖాలను వికారం చేసుకోకూడదు. మనుషులకు కనబడకూడదు. అంటే మనుషులకు కనబడకుండా, దుఃఖపడుకోకుండా, ముఖాలు వికారం చేసుకోకుండా
రహస్యమందున్న ప్రభువు చూసినట్లుగా తల అంటుకొని ముఖాన్ని కడుక్కొని నువ్వు ఉపవాసం చేస్తే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. పరమందున్న తండ్రి చూసినట్లుగా ఉపవాసం ఉండండి, ప్రతిఫలం కలుగుతుంది. 5వ భాగం, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటయన్ను తుప్పయన్ను దాన్ని తినివేయదు, దొంగలు కనం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయము ఉండును. ఈ భాగంలో పరలోకంలో మీ ధనాన్ని కూర్చుకోండి, భూమి మీద కూర్చుకోవద్దు. పరలోకంలో ఉన్న ధనం ఎంత ప్రొటెక్షన్గా ఉంటుందో భూమి మీద ఉన్న ధనం ఎలా ఉంటుందో యేసు చెప్తున్నాడు. భూమి మీద ధనం కూర్చుకున్నారనుకో, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు. పరలోకంలో ఉంటే అక్కడ చిమ్మటయన్ను తుప్పయన్ను దాన్ని తినలేదు, దొంగలు ఎవడు అక్కడ కన్నవే, అక్కడ దొంగలు లేరు కాబట్టి దొంగలు ఎవళ్ళు కన్నవేరు. అయితే నీ ధనం ఎక్కడుంది, అక్కడే నీ హృదయం ఉంటుంది. నీ ధనం ఎక్కడుండాలి, పరలోకంలో ఉండాలి. ధనం గురించి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ధనమే మన జీవితాన్ని పాడు చేసేది, ధనమే మన జీవితాన్ని బాగు చేసేది. మీ ధనాన్ని మీరు జాగ్రత్తగా వాడగలిగితే, అంటే దేవుని కొరకు వాడగలిగితే, దేవునికి ఇవ్వగలిగితే, దేవుని యొక్క సన్నిధానంలో సమకూర్చుకోగలిగితే మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. మీ డబ్బులు ఉన్న దగ్గరే మీ హృదయం ఉంటుంది. మీ ధనము బ్యాంకుల్లో డిపాజిట్లో ఉందనుకోండి, అక్కడే ఉంటుంది, అక్కడే ఉంటుంది మీ హృదయం కూడా. మీ ధనము దేవునికి ఇస్తే దేవుని వైపే ఉంటుంది. దేవుని కోసం నువ్వు ఎంత ధనాన్ని ఖర్చు చేసావు, దేవునికి ఎంత ధనాన్ని ఇచ్చావు, ఎంత ధనం దేవుని కొరకు ఖర్చు చేసావు, దేవుని యొక్క అకౌంట్లో నీ ధనం ఎంత ఉంది. నీ బ్యాంక్ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయా, మరి దేవుని అకౌంట్లో అంతకంటే ఎక్కువే ఉండాలి, అంతకంటే ఎక్కువే ఉండాలి, అంతకంటే ఎక్కువే ఉండాలి. ఆలోచించండి. దేవునికి ఇవ్వడంలో కూడా మీరు లెక్కించుకోవాలి. నేను ఎంత దేవుడికి ఇస్తున్నా, దాచిపెట్టుకున్న దానికంటే ఎక్కువ దేవుడికి ఇచ్చేసానా? నువ్వు ఇచ్చి దాచిపెట్టుకో, నో ప్రాబ్లం. దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని ఇచ్చేసే, కానీ నువ్వు దాచిపెట్టిన దానికంటే ఎక్కువగా దేవుడికి ఇవ్వు. ఎందుకంటే అప్పుడు నీ హృదయం దేవుని మీద ఉంటుంది. నువ్వు దాచిపెట్టుకున్నది ఎక్కువ, దేవుడికి ఇచ్చింది తక్కువ అనుకో, నువ్వు దాచిపెట్టుకున్న ఆ ఎక్కువ మీదే నీ హృదయం ఉంటుంది. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? మీరు ఎక్కువ దేవుడికి ఇస్తే మీ హృదయం ఎక్కువగా దేవుడి మీద ఉంటుంది. మీరు ఒకవేళ మీ దానము ఎక్కువగా ఉంచుకొని దేవుడికి తక్కువ ఇస్తే మీ హృదయం మీ దానం మీద ఉంటుంది. అందుకే యేసు చెప్తున్నాడు, నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి సుమా. ధనము చాలా విలువైంది. ఆ ధనాన్ని పరలోకంలో దాచుకుంటే దాచబడుతుంది. అంటే దేవుని సేవ కోసం ఇచ్చిందంతా ఏం చేయబడుతుంది? ఒక ఆయన అంటాడు, మా పేరు రాశారండి, మా పేరు రాశారా, మేము ఇంత కానుకిచ్చాం. ఒకవేళ నేను రాసినా రాయకపోయినా నువ్వు దేవుని సేవ కొరకు, సేవకుడికి దేవుని పేరట నువ్వు చేసావు కాబట్టి నీ ధనము పరలోకంలో ఉంటుంది. నమ్మండి, నమ్మండి. దేవుని సేవ కొరకు ఇచ్చే వాళ్ళందరికీ చెప్తున్నా, సేవకుడిగా మీరు నాకు ఏదన్నా సహాయం చేసినా, నాకు ఏదన్నా కానుకిచ్చినా అది పరలోకంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన అన్నాడు, మీకు కానుకిస్తే మాకు పరలోక ఆశీర్వాదమా? అంటే మీరు తినేసి, మీరు కార్లు కొనుక్కొని, మీరు బట్టలు కొనుక్కొని, మీరు ఇల్లు కట్టుకుంటే అది పరలోకంలో ఎట్టు ఉంటుంది? అదే ఆత్మ సంబంధమైన మర్మం. అది తెలియకపోతే సైతాన్ ఏం చేస్తుంది అంటే ఈజీగా మోసం చేస్తుంది. అదే తెలుసుకోవాలి. నువ్వు దేవుడికి ఇచ్చావు, దేవుని సేవకి ఇచ్చావు, అంతే అయిపోయింది. అది దేవుడి సమ్ముఖానికే. మాకు దేవుడిచ్చిందే మేము తింటున్నాం. సేవకులు దేవుడిచ్చిందే తింటున్నాం. దేవుడి దగ్గర నుండి మాకు వచ్చింది. నువ్వు నా చేతికి ఇచ్చినా ఎవరి పేరటిచ్చావు? దేవుని పేరటిచ్చావు. కాబట్టి అది దేవుడికి ఇచ్చిన తర్వాతే మేము తింటాం.
అంతేగాని నేరుగా నువ్వు ఇచ్చావు కాబట్టి నువ్వు నాకు ఇచ్చేసావు అని చెప్పుకోవడానికి లేదు. మేము దేవుడి దగ్గర నుండి బ్రతుకుతున్న వాళ్ళం. మా సాక్ష్యం అది. దేవుడు మాకు ఇచ్చిన దాన్ని మేము అనుభవిస్తున్నాం. నువ్వే ఇచ్చావు, కానీ నువ్వు దేవుడి కోసం ఇచ్చినప్పుడు పరలోకంలో ఉంటుంది. నువ్వు వచ్చి నేను 10,000 ఇచ్చా, నువ్వు ఏం కొనుక్కున్నావు, ఇంట్లో ఏం కొనుక్కున్నావు నాకు చెప్పు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసావో చెప్పు, ఎక్కడ దాచుకున్నావో చెప్పు, ఎలా ఖర్చు చేస్తున్నావో చెప్పు. ఇవన్నీ సైతాన్ మాటలండి. ఇవన్నీ సైతాన్ చెప్పేటువంటి విషయాలు. ఇటువంటి వాళ్ళు ఇచ్చి నాశనం కోరుకునేవాళ్ళు అనమాట. వీళ్ళ ఇప్పుడు దేవుడికి ఇస్తే వాళ్ళ దేవుడి మీద ఉండాలి మైండ్, కానీ వీళ్ళకి ఎందుకని సేవకుడి మీద వస్తుంది, సేవకుడికి ఇచ్చామనే ఫీలింగ్ అనమాట. ఇట్లాంటి వాళ్ళకి దీవెన రాదు. నువ్వు దేవుడికి ఇచ్చేసావంతే. పరలోకంలో మీ ధనాన్ని కూర్చుకోండి. 6వ భాగం, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి మరొకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గురించి ఎన్ను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి ఎన్ను చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడను చింతించటం వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకునగలడు. వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో నొక్కదాని వలన ఎన్నో అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరణించేముగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఈ యొక్క 6వ భాగములో మనం గమనించినప్పుడు యేసయ్య చెప్తున్నాడు, నీ కన్నుని జాగ్రత్త పెట్టుకో. నీ దేహమంతటికి దీపము నీ కన్నే. నీ కన్ను బాగుంటే అంట నీ దేహమంతా బాగుంటుందంట. నీ కన్ను చెడిపోతే దేహమంతా చెడిపోయిద్దంట, చీకటైపోయిద్దంట. కాబట్టి నీ కంటిని జాగ్రత్తగా కాపాడుకో అని చెబుతూ ఆయన అంటాడు, ఎవడును 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరు. సిరి అనగా దానము, సిరి అనగా సంపద. సంపదకి దేవునికి దాసులుగా ఉండడం సాధ్యం కాదంట. ఎవడైనా 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకవేళ ఉంటే ఒక యజమానుడు ప్రేమిస్తాడు, మరొక యజమానుడు ద్వేషిస్తాడు. అంటే ఇటు అటు కాని జీవితాన్ని కలిగి ఉండొద్దు. యేసయ్య అన్నాడు, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు అన్నాడు. తర్వాత మనం చదివితే, అందువల్లనే నేను మీతో చెప్పుడుదేమనగా, ఇందువల్ల సిరికి దేవునికి దాసులు కాకుండా ఉండాలని చెప్తూ అంటాడు, ఏమి తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందామని చింతించమాకండి అని చెప్పి ధైర్యపరచడానికి అంటాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఈ అధ్యాయంలో మనం చదివితే రహస్యమందున్న తండ్రి, ఈ సువార్తల్లో పరలోకమందున్న తండ్రి, పరలోకపు తండ్రి అని మనం చూస్తూ ఉంటాం. అంటాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? పక్షులు శాస్త్రమేనంట, కానీ యేసయ్య అన్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఎస్, మనం వాటికంటే బహుశ్రేష్ఠులమే.
తర్వాత అంటాడు, మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మోరుడు ఎక్కువ చేసుకోనగలడు. చింతపడతా ఉంటే ఎత్తు పెరుగుతారా? పెరగలేరు. వస్త్రాల గురించి చింతింపనేలా అడవి పూలు ఎలాగే ఎదుగుతున్నావో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలన ఎన్నో అలంకరింపబడలేదు. ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని పురుగొల్పుతున్నాడు ఆయన. అవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా, ఎందుకు చింతపడతారు? ఏమి తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందామని ప్రభువే సహాయం చేస్తారంట. ఆయన చింతపడొద్దు అని చెబుతా ఉన్నాడు. మరొక మాట అంటాడు, కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. ఇవి చేసేవాళ్ళు ఎవరంటే అన్యజనులు వీటి విషయమే విచారించరు. మరి మనం ఎందుకు చింతించకూడదంటే ఇక్కడ రాయబడింది, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అయ్యా నీకు తెలుసు, సరే అన్యజనులాగా చేయొద్దన్నాం. మరి ఏంటి పరిస్థితి అంటే ఆయన అంటాడు, కాబట్టి ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏంటి అంటే మనం ఏం తినాలనుకుంటున్నామో, ఏం ధరించాలనుకుంటున్నామో, ఏం తాగాలనుకుంటున్నామో వాటన్నిటిని దేవుడు ఇస్తాడంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొట్టమొదట వెతకాలి. అంటే దేవుడికి మొదటి స్థానం ఇవ్వు. రేపటి గురించి చింతించొద్దు, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. 7వ అధ్యాయాన్ని నేర్చుకుందాం. ఈ యొక్క 7వ అధ్యాయంలో 29 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలోనే 6 భాగాలు. మొదట భాగం 1 నుంచి 5 వరకు తీర్పును గురించి, 6వ వచనం కుక్కలు పందుల గురించి, 7 నుండి 12 వచనాల వరకు ప్రార్థన గురించి, 13 నుండి 14 2 ద్వారముల గురించి, 15-23 అబద్ధ ప్రవక్తల గురించి, 24-29 2 పునాదుల గురించి. ఈ 7వ అధ్యాయంలో ఉన్న 29 వచనాలు మనం చదువుతూ ధ్యానం చేద్దాం. మొదటి భాగం, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చప్పుననే మీకు కొలబడును. నీ కంటిలోనున్న దూలము నంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయాలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. ఈ మొదటి భాగంలో 4 వచనాలు ఉన్నాయి. ఈ 4 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలు మనము మరలా మీకు గుర్తు చేస్తున్నాను. 5వ అధ్యాయం మొదటి నుండి కూడా 7వ అధ్యాయం చివరి వరకు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద బోధిస్తున్నటువంటి బోధలు అవి ఉన్నాయి. ఈ బోధల్లో 7వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ 6వ అధ్యాయాన్ని ధ్యానం చేసాం. ఇప్పుడు 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అంటాడు కదా యేసయ్య, మీరు తీర్పు తీర్చకూడదు, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. చాలాసార్లు చాలామందిని జడ్జి చేస్తాం. జడ్జిమెంట్ అంటే, తీర్పు అంటే ఏంటి అంటే పూర్తిగా వాళ్ళ విషయం మనకు తెలియకపోయినా వాళ్ళ విషయంలో వాళ్ళకేదో జరగాలి అని అనుకుంటాం. అలాగే ఎప్పుడు అనుకోవద్దు. మీరు తీర్పు తీర్చు చప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను. మీరు ఒకవేళ ఎవరినైనా అన్యాయంగా తీర్పు తీరిస్తే, మీరు ఒకవేళ ఎవరికైనా అన్యాయంగా తీర్పు చెబితే ఆ తీర్పు మరలా మీకు తీర్చబడుతుంది. ఆ తీర్పు మరలా మీకు తీర్చబడుతుంది. మీరు కొలుచు కొలత చప్పుననే మీకు కొలవబడును. మీరు ఏ రీతిగా కొలుస్తారో ఆ కొలత మీకు కొలబడుతుంది. తర్వాత అంటాడు, నీ కంటిలో నున్న దూలమనంచక నీ సహోదరుని కంటిలో నున్న నలుసును చూచుటయ్యాలా? ఇసే అంటున్నాడు, అసలు మీరు మీ పక్కంటోళ్ళ సంగతి వదిలేండి, నీ సహోదరి సంగతి వదిలేయి. అతడు పడిపోయాడా, చెడిపోయాడా, మరొక సంభవంలో ఉన్నాడు, ఇవన్నీ నీకు అనవసరం. ముందల నీ కంట్లో దూలం ఉందంట,
ఆ దూలాన్ని తీసేసుకో. ఈ కంటిలో దూలాన్ని పెట్టుకొని సహోదరుని కంటిలో నలుసును చూడడం అంటే మనం పెట్టుకొని ఎద్దటోళ్ళ తప్పుల్ని ఎంచడం. అందుకే వాళ్ళు ఏమన్నాడంటే, యేసయ్య వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలాన్ని తీసేసుకో. మనం మన కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకుంటేనంట అప్పుడు నీ సహోదరుని కంట్లోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడను. నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోకుండా ఎదుటివాడి కంట్లో ఉన్న, నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసు ఎలా తెస్తావు? నీ దగ్గరే పెద్ద బండలు ఉన్న నీ కళ్ళల్లో, మరి ఎదురోడి కంట్లో నలుసుని ఎలా తీస్తావు? ఇది సాధ్యం కాదు కదా. ముందు నీవు దూలాన్ని తీసేసుకో. ఎద్దరోడి కంట్లో దూలం ఉందనుకో మాకు, ఎద్దరోడు పెద్ద ఇలాంటోడు అని అనుకో మాకు, ముందులో అసలు నీ కంట్లోనే ఉంది దూలం. ఏసే చెప్తున్న మాటలు అక్కడ వచ్చిన వాళ్ళతో. వాళ్ళని ఏమన్నాడంటే వేషధారులు అంటున్నాడు ఆయన. చాలాసార్లు వేషధారులు అన్నాడు. ఎవళ్ళు వేషధారులు అంటే ఇక్కడ వాళ్ళ కంట్లో ఉన్న దూలాన్ని చూడుకోకుండా ఎదురువాని కంట్లో ఉన్న నలుసుని చూసేవాళ్ళు. జాగ్రత్త వహించండి. మీరు తీర్చినట్టే మీకు తీర్పు తీర్చబడుతుంది. మీరు ఏ కొలత కొలుస్తారో అదే కొలత. మీరు గౌరవించారో గౌరవించబడతారు. మీరు ప్రేమించారా ప్రేమించబడతారు. మీరు కనికరం చూపారా కనికరం మీకు కలుగుతుంది. మీరు ధర్మం చేశారా మీకు ఇవ్వబడుతుంది. మీరు సహకరించారా మీకు దేవుడు తన సహాయాన్ని సహకారాన్ని అందిస్తాడు. మీరు ఏది కొలుతారో అది మీకు కొలబడుతుంది. ఓకేనా? తర్వాత 2వ భాగంలో 6వ వచనం, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, నీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. ఈ మాటలో ఉన్నటువంటి అర్థం చాలా లోతైనటువంటి అంశం ఇది. ఈ అంశాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ కుక్కలు పందులు, కుక్కలకు పెట్టొద్దు, పందుల ఎదుట వేయొద్దు. ఏమేయకూడదంట? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టమాకండి. కుక్కలకు పెట్టేది వేరు, దానికి పరిశుద్ధమైన పెట్టకండి. కుక్కలంటే మనం అనుకుంటాం మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి, పిచ్చి ఉంటాయి, గోల్ చేసేవి ఉంటాయి, రకరకాల కుక్కలు. పందులు కూడా అంతే. పందులు రకరకాల పందులు ఉన్నాయి. అడవి పందులు, వాటి పేర్లు మనకెందుకులేండి, చాలా రకాల పందులు ఉన్నాయి. అంటే ఈ కుక్కలు పందులు అనేటువంటి స్వభావం ఉన్న మనుషుల దగ్గర చాలా జాగ్రత్తను వహించాలి. ఒకవేళ ఈ కుక్కలాంటి స్వభావం, కుక్క ఏం చేస్తుందంటే బాగా తినేస్తుందంట. తినేసి పీకల దాకా తిని పక్కకెళ్ళి కక్కి మళ్ళా దాన్ని తింటుందంట. కక్కిన దాన్ని తింటుంది కుక్క. అపవిత్రతకు గుర్తుగా కనపడుతుంది. అయితే ఏసన్నాడు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు, పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు పెట్టొద్దు. ఈ కుక్కలకు పెడితే ఏమైందంటే ఆ కుక్కలు తిరిగి కరుతాయి. వాక్యాన్ని అర్థం చేసుకునేవాడికి వాక్యం చెప్తే బాగుంటుంది. వాక్యాన్ని అపార్థం చేసుకునేవాడికి వాక్యం చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఆ మధ్య ఒక గొడవ జరుగుతుంటే ఒకడు వచ్చి అంటాడు, లోతు తన కుమారులతో పడుకోలేదా? ఒరే పచ్చకామరులోడా, ఆ పచ్చకామరులోడికి ఏం కనపడతాయి అంటే, ఇక ఇలాగే వీళ్ళకి పరిశుద్ధమైనది పెడితే అర్థం కాదు. మీరు ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలంటే, మీకు పరిశుద్ధమైనది దొరకాలి అంటే మీరు దేవుని పిల్లలకి ఉండాలి. పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు పెట్టకండి, కుక్కలకు పెట్టకండి. కుక్కల స్వభావాలు వేరు. పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టొద్దు. తర్వాత అంటాడు పందులు. ఈ పందుల స్వభావం ఏంటంటే వీటిని ఎంత శుద్ధి చేసినా మరలా బురదనే కోరుకుంటాయంట పందులు. ఈ పంది స్వభావం కల్లా వాళ్ళకి ముత్యాలను వేయకూడదు. ముత్యాలు విలువైనవి, పరిశుద్ధమైనది అనేది దేవుని వాక్యం. ముత్యములు దేవుని వాక్యం. ఈ విలువైనటువంటి వాటిని కుక్కలకి పందులకి వేయొద్దు. ఒకవేళ వేస్తే అవి కాళ్ళతో త్రొక్కి, వీటిని పరిశుద్ధమైన దాన్ని కాళ్ళతో తొక్కి, ముత్యములను తొక్కి
తర్వాత అవి చేసే పని అంటే మీ మీద పడి మిమ్మును చీల్చివేయను. ఈ కుక్క స్వభావము, ఈ పంది స్వభావం కల్లా వారికి దేవుని వాక్యాన్ని కనుక, విలువైన ముత్యం లాంటి వాక్యాన్ని నేర్పిస్తే, తెలియజేస్తే, వాళ్ళు తిరిగి చేసే పని ఏంటి అంటే కాళ్ళతో ఆ వాక్యాన్ని తొక్కేసి తర్వాత మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేస్తారు. మీకు అర్థమవుతుంది ఈ వాక్య భాగం. చాలా జాగ్రత్త వహించండి. అందుకే పరిశుద్ధమైన దాన్ని అందరికీ పెట్టకూడదు. అర్థం కాదు వాక్యం అందరికీ. కాబట్టి దేవుడు మీకు ఈ పరిశుద్ధమైంది ముత్యాలు మీకు దొరుకుతున్నాయి, మీరు పొందుకొని ఆధ్యాత్మికంగా బలపడండి. రెండవ భాగం. మూడవ భాగం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెనడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామురిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఇక్కడ యేసయ్య అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఈ పైన వాక్యం చెప్పినట్టుగా తర్వాత ఆ వాక్యం యొక్క భావం వ్యాఖ్యానించబడుతూ ఉంది, మనం గమనించాలి. ఈ మూడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. ఏం అడగాలో మనకు తెలియాలి, ఏం వెతకాలో మనకు తెలియాలి, ఏమి తట్టాలో మనకు తెలియాలి. అప్పుడే మనం ఒక రైట్ వేలో ఉంటాం. అయితే ఇక్కడేమంటాడంటే యేసయ్య, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వలని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి. మనము ఈ అధ్యాయ భాగాల్లో మీరు బాగా నోట్ చేసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న తండ్రి, ఆశమందు చూచుచున్న తండ్రి, పరలోక రాజ్యం అనే మాటలు మనం పదే పదే వింటూ ఉన్నాం. అంటాడు, మీరు చెడ్డోళ్ళే కానీ మీ పిల్లలకు మంచి ఇవ్వని అనుకుంటున్నారు. మీ పిల్లలు రొట్టె అడిగితే రాతినిస్తారా, చేపను అడిగితే పామునిస్తారా? ఇరు కదా, అలా చేయరు మీరు. అలాగే పరలోకపు తండ్రి కూడా తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మంచి ఈవులనిచ్చేది దేవుడు ఒక్కడు మాత్రమే. మంచి అనేది చూడాలంటే దేవునిలోనే. మంచివి ఏవైనా ఉన్నాయంటే అవి దేవుని దగ్గర నుండి వచ్చాయి. మరి భూమి మీద అన్నీ మంచివే, కానీ ఇవి అశాశ్వతమైనవి. కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చేటువంటివి పరలోక సంబంధమైనవి, అవి శాశ్వతమైనటువంటివి. ఈ భూమి మీద ఉండేవో శాశ్వతమైనగా కనపడతాయి, భూలోకానికే పరిమితం అవి. కానీ పరలోకపు తండ్రిని అడిగితే తను అడుగువారికి అంతకంటే, అడిగేదానికంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఇది ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం. తర్వాత ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశం. మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుతున్నారో అలాగనే మీరు వారికి చేయండి. వాళ్ళు మీకు మంచి చేయాలని కోరితే మంచి చేయండి, కానీ కీడు చేయాలని కోరితే కీడు చేయమాకండి. వాక్యాన్ని తీసుకొని అది తప్పు అవుతుంది. తర్వాత 4వ భాగం, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పో ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమార్గమునకు పో ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. ఇక్కడ 2 ద్వారాలు, ఒకటి ఇరుకు ద్వారము అని రాయబడి ఉంది, రెండవది నాశనమునకు పోయే ద్వారం.
ఇంకొక భాగంగా చదవాలంటే జీవమునకు పోయే ద్వారం, విశాల ద్వారం. నాశన ద్వారము, విశాల ద్వారము ఒకటి. చూడండి, నాశన ద్వారము, విశాల ద్వారము ఒకటే. ఎలాగుంటే నాశనమునకు పోయే ద్వారం వెడల్పుగా ఉంటుందంట, ఆ దారి విశాలంగా ఉంటుందంట, దాని ద్వారా ప్రవేశించే వాళ్ళు అనేకులంట. నాశనానికి పోయే ద్వారం విశాలంగా ఉండేటువంటి ద్వారం, ఆ మార్గం అంతా ఎలాగుంటుందంటే విశాలంగా ఉంటుందంట. ఈ రెండు వాక్య భాగాలు మనకు నేర్పించే విషయం ఏంటంటే, ఎవరైనా యేసు ప్రభు వారి దగ్గరకు వస్తే పరలోకానికి, జీవమునకు అనగా పరలోకం. ఇక్కడ మీరు ప్రతిసారి అర్థం చేసుకోవాలి, కొన్ని చోట్ల పరలోకం అని రాయబడదు, నిత్య జీవం అని రాయబడుతుంది. కొన్ని చోట్ల జీవముకు అని ఉంటుంది, కొన్ని చోట్ల పరమునకు అని ఉంటుంది. ఈ విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. జీవమునకు పోవు మార్గము, నాశనానికి వెళ్ళే మార్గం విశాలంగా ఉంటుంది. నాశనం అవ్వాలి అనుకున్న వాళ్ళని ఎవ్వళ్ళు ఆపలేరు. ఆపుతారా చెప్పండి? మీరు ఆపుతారా? ఎవళ్ళు ఆపలేరు. నాశనాన్ని కోరుకునేవాడు స్వేచ్ఛను కోరుకుంటాడు. వాడికి విశాలం కావాలి, విశాలత. వాడిని ఎవడు ఏమనకూడదు, వాళ్ళని పట్టించుకోకూడదు, వాళ్ళు ఏం చేసినా ఏమనకూడదు, అన్నిటికీ నోరు మూసుకొని ఉండాలి. ఇది చాలామందికి ఇష్టం. అందుకంటాడు, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. ఎక్కడికి ప్రవేశిస్తున్నారు? వీళ్ళు నాశనంలోకి వెళ్తున్నారు, వీళ్ళకి తెలియట్లా, వీళ్ళని ఎవరు అడిగేవాళ్ళు లేరు. కానీ ఇరుకు ద్వారం ముందు చూసారా? ఇరుకు ద్వారం, జీవమునకు పోయే ద్వారం. ఈ ఇరుకు ద్వారం సంకుచితము, చిన్నదంట, దానిని కనుగొనివారు కొందరే. నేను అనుకుంటున్నా మీరు కనుగొన్నారు, అందుకే ఇరుకులోకి వచ్చారు. నిజంగా విశాలంగా ఉంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు కదా. మీకు మీ ఇష్టమైనట్టుగా బ్రతుకుతారు. ధనవంతుడు తనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడు, లాజరు దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతికాడు. మనం కూడా మన ఇష్టం వచ్చినట్టు బ్రతికితే మన ఇష్టం వచ్చినవన్నీ చేస్తాం. కానీ దేవునితో బ్రతకాలంటే ఈ మార్గము ఇరుకు ద్వారము, ఈ మార్గము ఇరుకు, విశాలత కాదు. ద్వారము ఇరుకు, ఆ మార్గము ఇరుకు. ద్వారము వెడల్పు, దారి విశాలము. ఇది నాశనానికి వెళ్ళేది. కానీ జీవానికి, పరలోకానికి వెళ్ళే మార్గం ఇరుకు దారి. దాన్ని కనుగొన్నవారు కొందరే. మీరు కనుగొన్నారా? ఇరుకులో వెళ్తున్నారా? శ్రమల ఇరుకు అంటే అర్థం ఏంటంటే ఊపిరాడని పరిస్థితి. ఇరుకులో గుండా ప్రయాణం చేయాలి. ప్రభువుని నమ్మిన తర్వాత మన మార్గాలు విశాలంగా ఉండవు. అన్ని చోట్లకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. దేవుని చిత్తాన్ని కనుగొని ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇరుకు ద్వారమున ప్రవేశిస్తే నిత్య జీవానికి, పరలోకానికి వెళ్తారు. 5వ భాగం, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లనైన కోయుదురా? అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలించును, పనికిమాల చెట్టు కాని ఫలము ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాల చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. ఇక్కడ వేసే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి అని చెప్పి, వారు గొర్రె చర్మాలు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. ఈ అబద్ధ ప్రవక్తల గురించి పాత నిబంధన గ్రంథంలో ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. అబద్ధ ప్రవక్తలు యేసు ప్రభువారు ఉన్న సమయంలోనే ఉన్నారు. వింటున్నారా? యేసు ప్రభువారు సేవ చేస్తున్న దినాలకు ముందే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అయితే గుర్తుపట్టడం ఎలా? అబద్ధ ప్రవక్తలను గుర్తించడం ఎలా? ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. మనం అందరినీ గుర్తుపడతాం. ప్రవక్తలు అనగానే గుర్తుపట్టేస్తారు. ఎలాగా అంటే, చాలామంది గుర్తించేటువంటి విధానంలో రకరకాలుగా గుర్తిస్తారు. కొందరు ఎలా గుర్తిస్తారంటే ఆకారాలను బట్టి గుర్తిస్తారు,
కొందరు మాటలను బట్టి గుర్తిస్తారు, కొందరు ప్రవర్తనలను బట్టి గుర్తిస్తారు, కొందరు ఇంకొకరు చెప్పడం మూలాన్ని గుర్తిస్తారు. ఆయన ప్రవక్త అంటండి, లేకపోతే ఆయన చెప్పిన మాటలు నెరవేరుతాయి అంటండి, ఇలాగ చెప్తారు. యేసయ్య అన్నాడు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితాన్ని కూలదోసేటువంటి వాళ్ళు అబద్ధ ప్రవక్తలే. ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఎదగనీయకుండా కృంగతీసేవాళ్ళు, దారి తప్పించేవాళ్ళు అబద్ధ ప్రవక్తలే. వీళ్ళ గురించి చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక అధ్యాయం మనం ప్రారంభించాలి. ప్రభు చిత్తం అయితే వేరొక సందర్భంలో మనం ఆ విషయాన్ని తెలుసుకుందాం. క్లుప్తంగా యేసయ్య ఉన్నాడో తెలుసుకుందాం. వారు గొర్రె చర్మం వేసుకొని మీ వద్దకు వస్తారు. గొర్రె చర్మాన్ని కప్పుకొని వస్తారంట. ఎవరు వీళ్ళు? అబద్ధ ప్రవక్తలు. అంటే అర్థం ఏంటంటే దేవుని పిల్లలము, క్రైస్తవులము అని ముసుగు వేసుకొని వస్తారు. వాళ్ళు లోపల క్రూరమైన తోడేళ్ళు, పీక్కు తినేవాళ్ళు. వీళ్ళ గురించి చాలా జాగ్రత్త వహించాలి. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే పీక్కు తింటూ ఉంటారు. ఇవ్వండి 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 అని పీక్కు తింటూ ఉంటారు. క్రూరమైన తోడేళ్ళు. అయితే మీరు ఎలా తెలుసుకుంటారు? వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుంటారు అని అంటాడు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లు, పల్లేరు చెట్లను, అంజూరపు చెట్లు పండ్లనైనా కొయ్యిదిరా ముండ్ల పొదల్లో? కాదు కదా. అలాగే నేను మంచి చెట్టు మంచి ఫలములు ఇస్తుంది, పనికి మాలిన చెట్టు కాని ఫలం ఇస్తుంది. పనికి మాలిన చెట్టు కూడా ఫలిస్తుందంట, కానీ ఆ కాయలు పనికిరావు. మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది. మీరు అబద్ధ ప్రవక్తల్ని గుర్తుంచుకోవాలంటే వారి ఫలము వలన వారిని తెలుసుకోవాలి. వారంతా తొందరగా అర్థం కారు, భక్తుల్లాగానే కనపడతారు. వాళ్ళు చెప్పే ప్రవచనాలు కూడా మీకు ఎలా కనిపిస్తాయి అంటే దేవుడే చెప్తున్నాడు, అబ్బా దేవుడే మాట్లాడుతున్నాడు అండి అనిపిస్తుంది. మీరు తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు. తర్వాత అంటాడు, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. ఎవరో అబద్ధ ప్రవక్తల గురించి. తర్వాత అంటాడు, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతములు అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవాలారా నా యొద్ద నుండి తొలగిపోండి అని వారితో చెప్పుదును. అబద్ధ ప్రవక్తల గురించి చెప్పాడు. వారి ఫలాల వల్ల మీరు తెలుసుకుంటారు అని చెప్పి ఇంకా క్లారిటీగా చెప్తున్నాడు. వాళ్ళు ఎలాగుంటారు అంటే తండ్రి చిత్తాన్ని చేయరంతే. వాళ్ళు తండ్రి చిత్త ప్రకారం చేయరు. ఈ తండ్రి చిత్తం చేయకుండా వాళ్ళు అంటారంట, ప్రభువా 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 అని పిలిచి ప్రార్థన చేస్తారంట. అబద్ధ ప్రవక్తలు ప్రార్థన చేస్తారు. అయితే ఒక దినం వస్తుందంట. ఆ దినాన అనేకులు నన్ను చూసి అంటారంట, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యాలు వేటలేగొట్టలేదు, నీ నామమున అద్భుత కార్యాలు చేయలేదా అని చెప్తారంట. అప్పుడు ఆయన ఏమంటాడంట, మీరు చేయలేదు అని చెప్పడంట. ఆయన అంటాడంట, అసలు మీరు నాకు తెలియదు, అక్రమం చేయవల్ల నా యొద్ద నుండి వెళ్ళిపోయినట్టాడంట. అదేంటండి, యేసయ్య నామాన్నే కదా ఉపయోగించింది. యేసునామాన్ని ఉపయోగించి అద్భుతాలు చేశారు, యేసునామాన్ని ఉపయోగించే ప్రవచించారు, యేసునామాన్ని ఉపయోగించే దెయ్యాలను వెళ్ళగొట్టారు. మరి యేసయ్య నామాన్ని ఉపయోగిస్తే యేసయ్యకి తెలీదా? ఆయన అంటాడంట, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. ఎన్నడూ అంటే అర్థం ఏంటి? అసలే అన్ని అద్భుతాలు చేస్తే, అన్ని ప్రవచనాలు చెప్తే, అన్ని దెయ్యాలను వెళ్ళగొడితే, అన్ని అద్భుతాలు చేస్తే మీరెవరో నాకు తెలియదు అంటూ ఏంటి? నీ నామాన్నే చేశామయ్యా. అనేకులు అన్నాడు, అనేకులు నన్ను చూసి, అనేకుల్లో మీరు ఉండకూడదు. మీరు గుర్తుపట్టుకోండి, సేవకులు చాలా జాగ్రత్త వహించాలి. ఇదంతా కూడా అబద్ధ బోధకుల్ని గుర్తుపట్టడం కోసం యేసయ్య చెప్పినటువంటిది. వీరిని మీరు గుర్తుపట్టాలి. వీరిని నేనే తెలియదు అంటే మీరెందుకు ఎండబడుతున్నారు అంటాడు. కాబట్టి ఆయన అంటాడు, అక్రమం చేయవాళ్ళు నా యొద్ద నుండి తొలగిపోండి. అద్భుతాలు చేయకూడదా, ప్రవచించకూడదా, దెయ్యాలను వెళ్ళగొట్టకూడదా అంటే ఈ వాక్య ప్రకారం
చేయొచ్చు. వాటన్నిటికీ ఒక క్రమం ఉంది. డబ్బుల కోసం ప్రవచనాలు, డబ్బుల కోసం దెయ్యాలు ఎలగొట్టడం, వ్యాపారం పెట్టుకొని అద్భుతాలు చేయడం, ఇవన్నీ వాక్యానికి విరోధమైనవి. ఈ వాక్యం అలాగ చెప్తుంది. వాళ్ళు ఏం చేయలేదంట, క్రమంలో లేరు, తండ్రి చిత్తాన్ని చేయలేదు, కానీ ప్రార్థన చేస్తున్నారంట. అద్భుతాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి, ప్రవచించారు, వాళ్ళు చెప్పినట్టు జరిగినాయి. ఆయన అంటాడు, అసలు మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి జాగ్రత్త వహించి భక్తి చేస్తే అది మనకు ఆశీర్వాదం. తర్వాత 6వ భాగం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుణ్ణి పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎలాగనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. అబద్ధ ప్రవక్తల గురించి చెప్పిన ఆయన మళ్ళా కిందకు వచ్చిన తర్వాత ఇప్పుడు విశ్వాసుల గురించి, ఆయన పిల్లల గురించి ఈ మాట చెప్తున్నాడు. ఇంతకు మునుపు ఎవరి గురించి? అబద్ధ ప్రవక్తల గురించి. కానీ ఇక్కడ విశ్వాస సంబంధమైన వాళ్ళందరికీ ఈ వాక్యం తెలియాలి అంటాడు యేసయ్య. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. దేవుని మాటలు వినడం కాదు, వినిన ప్రకారం చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే విని వాటి చొప్పున చేసే ప్రతివాడంట ఎలాగున్నాడంటే బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. ఇతరుడు గురించి చెప్తున్నాడు యేసయ్య, వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు ఒక్క మాట అడుగుతాను, బండ మీద ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎంతమంది? బాహ్య సంబంధంగా మనం ఆలోచిస్తే ఏదో నాకు ఇల్లు కట్టాలనుకోండి, ఆ ఇంటికి మీరు తవ్వుతున్నారు, బండ వచ్చిందనుకోండి, ఆ బండను అక్కడ పెట్టేసి మధ్యలో వచ్చింది బండ, మీరు కట్టే ఆ గోడ వైపు వచ్చింది బండ, అక్కడే వదిలేసి దాని మీద కడతారా? కట్టరు, దాన్ని పగలగొట్టి కడతారు. కానీ శారీరక సంబంధమైన ఇల్లుకి ఆత్మ సంబంధమైన ఇల్లుకి వ్యత్యాసం ఉంది. ఆత్మ సంబంధంగా క్రీస్తు ప్రభువారి మీద మీరు కట్టబడాలి. క్రీస్తు ప్రభువారి మీద కట్టబడే వాళ్ళు ఎవరు అంటే బండ మీద తమ ఇల్లులు కట్టుకునేవాళ్ళు. ఎక్కడ కట్టుకునేవాళ్ళు? బండ మీద. మీరు కూడా బండ మీద ఇల్లు కట్టుకోండి. బండ మీద ఇల్లు కట్టుకుంటే బుద్ధిమంతులు అవుతారు. మరి ఆయన మాట వెనుక వాళ్ళు కూడా కడతారంటే ఇల్లు. ఎక్కడ కడతారంటే ఈయన మాటలు విని, వీళ్ళెవళ్ళు? అవిశ్వాసులు. వింటున్నారు, వీళ్ళేమో విని ఆ ప్రకారం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు? వింటున్నారు, కానీ వాటి చప్పున చేయట్లేదు. క్రైస్తవుల్లో 2 రకాలు. ఒకటి నామకార్థ క్రైస్తవులు, రెండవది ఆత్మ సంబంధమైన క్రైస్తవులు. విభాగించుకోవాల్సింది ఏంటండి, మీరు వాళ్ళ నామకార్థ క్రైస్తవులు అంటారంటే అవును, నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, దానికి చూసిన కానీ వాక్యం చెప్పబడుతుంది. వాళ్ళు ఎవళ్ళంటే కేవలం వింటారు, వాటి చెప్పుని చేయరు. వాక్యం ఏం చెప్తుందో చేయరు. నేను చెప్పినట్టు చెప్తే ఏముంది, నేను చెప్పినట్టు చేశారనుకో, మీరు నాకు ఇష్టమైంది చేసినట్టు లెక్క. కానీ యేసయ్య చెప్పినట్టు మీరు చేస్తే, యేసయ్య చెప్పినట్టు మీరు విని వాటి చెప్పుని చేస్తే మీరు మీ ఇల్లు బండ మీద పునాదేసి కట్టుకుంటారు. మరి ఈయన మాటలు విన్నారు, కానీ వాళ్ళు చేయట్లా. వాళ్ళు కట్టుకుంటున్నారు. ఆ సంఘాలు ఉన్నాయి. ఈ మాటలు విని, దేవుని మాటలు విని వాటి చెప్పుని చేసే సంఘాలు ఉన్నాయి, ఆవిడలు ఉన్నారు. ఆయన మాటలు విని ఆయన ప్రకారం చేయకోకుండా మేము క్రైస్తవులమే, మేము దేవుని పిల్లలు అని చెప్పుకుంటా వాళ్ళు కట్టే ఇల్లులు కూడా ఉన్నాయి, వాళ్ళు కట్టుకునే జీవితాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ వేసుకుంటారంట తప్ప పునాది? ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్న
బుద్ధిహీనులు, బుద్ధిమంతులు, బుద్ధిహీనులు. అయితే 2 ఇళ్ల మీదకి వాన వచ్చిందంట, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినాయి. 2 మీద ఒకే సంభవం జరిగింది. కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మీ పునాది క్రీస్తు అనే బండ మీద ఉంటే ఎప్పటికీ మీరు పడిపోరు, పడగొట్టబడలేరు. వస్తాయి, వానలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలి వస్తుంది, ఆ ఇంటి మీద కొట్టిందంట. అలాగే మన ఆధ్యాత్మిక జీవితం మీద కొడతాయి. కానీ మీరు ఎలాగుంటారు అంటే బండ మీద వేయబడ్డారు కాబట్టి అది పడలేదు, మీరు నిలబడతారు. ఎవరు వీళ్ళంటే ఆయన మాటలు విని వాటి చొప్పున చేసేవాళ్ళు. మీరు విన్నారు, ఆయన మాటలు వింటున్నారు, మంచిదే. కానీ ఆ ప్రకారం చేస్తున్నారా? ఆ ప్రకారం ఇష్టం లేదని వాళ్ళందరూ కట్టుకునేది ఏంటంటే ఇసుక మీద పునాది. వాళ్ళు కడతారు, అలంకరణ బాగుంటుంది, షోయింగ్ బాగుంటుంది. బండ మీద కట్టే వాళ్ళకంటే ఇసుక మీద కట్టేవాళ్ళు బాగా కడతారు. ఎందుకంటే వీళ్ళకి దేవుని మాటలు ఉండవు కదా, బాగా వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు చేస్తారు. అయితే బండ మీద కట్టేవాడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని చేస్తాడు. ఆ కట్టడం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బండ మీద కట్టడం, అతడు బుద్ధిమంతుడంట. ఈ బుద్ధి లేనివాడు కూడా కడతారు. అయితే ఆ వరదలు వచ్చినప్పుడు దాని పాటు గొప్పది కొట్టుకుపోతుంది, కూలిపోయింది. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడింది. ఎందుకంటే అంతకు మునుపున్న బోధకులు ఎవరు అలా బోధించలా. యేసే బోధిస్తూ ఉంటే ఆశ్చర్యం వేసిందంట. ఎలా అనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించాను. ఎప్పుడైనా మీరు వినే బోధ శాస్త్రుల బోధలాగా ఉండకూడదు, అధికారం కలిగిన వాళ్ళ బోధలాగా ఉండాలి. మిమ్మల్ని హెచ్చరించేటప్పుడు నేరుగా హెచ్చరించాలి, మిమ్మల్ని గద్దించేటప్పుడు నేరుగా గద్దించాలి. మీరు ఎన్ని చేస్తున్నా కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళు మంచి బోధకులు కాదు, మిమ్మల్ని నాశనానికి తీసుకుని వెళ్తున్నారు. ఒక ఆత్మ సంబంధమైన బోధకుడు కంపల్సరీ హెచ్చరిస్తాడు. శాస్త్రుల వలె కాక అధికారం కలిగి బోధించాడంట, అధికారం కలిగి మాట్లాడాడు యేసయ్య. ఆయన బోధకు ఆశ్చర్యం వేసింది. ఈరోజు కూడా మీరు ఎక్కడ కట్టబడుతున్నారు? ఇసుకలోన, బండ మీద మీ ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకోండి. వానొచ్చి, వరదొచ్చి, గాలొచ్చి కొట్టినా మీరు నిలబడతారు. ఈ వాక్య సారాంశం అదే. తదుపరి 8వ అధ్యాయాన్ని మనం నేర్చుకుందాం. ఈ 8వ అధ్యాయంలో 36 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో 6 భాగాలు. మొదటి భాగం 1 నుంచి 4 వరకు కుష్ఠరోగిని స్వస్థపరచుట. 2వ భాగం 5 నుండి 13 శతాధిపతి విశ్వాసం. 3వ భాగం 14 నుంచి 17 వరకు ప్రవచన నెరవేర్పు. 4వ భాగం 18 నుండి 22 శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు. 5వ భాగం 23 నుంచి 27 తుఫాన్ ఆగిపోవడం. 6వ భాగం 28 నుండి 34 దెయ్యము పట్టిన వారు విడుదల పొందుట. ఈ 6 భాగాలుగా ఉన్న 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క వచ్చిన భాగాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ ముందుకు వెళ్దాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించాను. ఇంతకు మునుపు నేను చెప్పాను, ఆయన 5వ అధ్యాయంలో కొండ మీదకి వెళ్ళాడు. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం ముగించబడింది. ఇప్పుడు 8వ అధ్యాయంలోకి వచ్చాం మనం. ఇప్పుడు ఆయన ఎక్కడికి వస్తున్నాడు? కొండ దిగి వచ్చినప్పుడు కిందకు వస్తూ ఉన్నాడు. కొండ మీద నుండి కిందకు వస్తున్నప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించాను. ఇది జరుగుతున్న సంభవం. అయితే ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవా అని అన్నాను. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యాను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకును కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ఇక్కడ ఆయన దిగొస్తూ ఉంటే ఆయనకి ఎదురుగా ఒక కుష్ఠరోగి వెళ్ళి ఆయన అడుగుతున్నాడు. ఆయనకు మొక్కి సాగిలపడి, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవా అని చెప్పాడు. వెంటనే యేసయ్య ఏం చేశాడంటే చెయ్యి చాపి వాడిని ముట్టాడు.
నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి అయ్యను. ఆ దినాల్లో కుష్ఠరోగులు శుద్ధి అవ్వడానికి చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళు. కుష్ఠరోగులు ఎక్కడుండేవాళ్ళు అంటే ఊరి వెలుపడి ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని ఊరిలో ఉంచేవాళ్ళు కాదు, ఊరి బయట పెట్టేవాళ్ళు. వాళ్ళు ఒకవేళ ఊరిలోకి వస్తే వారిని తరిమేసేవాళ్ళు. వారిని ఊరు బయట పెట్టి ఏదైనా ఇవ్వాలంటే చాలా దూరంగా ఉండిచ్చేవాళ్ళు. ఎందుకంటే అదొక అంటురోగం కాబట్టి ఆ దినాల్లో చాలా చాలా హీనంగా చూశారు. కానీ ఇతడు ఎందుకో యేసుప్రభు వారి గురించి గుర్తెరిగి ఈ కొండ దిగువన ఉన్నటువంటి అతను యేసే దిగొచ్చినప్పుడు ఆ జనసమూహాలు ఆయన వెంబడిస్తూ ఉంటే అతను మాత్రం యేసే దగ్గరికి వెళ్ళాడు. ఆయన మొక్కి ఆయన అడిగాడు. ఆయన వెంటనే నాకిష్టమే, నువ్వు బాగుపడడం నాకు ఇష్టమే. ఈ మాట ఎవరు కోరుకుంటారు చెప్పండి? చాలామంది ఈ రోజుల్లో మన ఎదుటిన్నోడు బాగుపడితే సంతోషించట్లేదు. వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నా. వాళ్ళకి జబ్బు వచ్చిందంటే వీడికి సంతోషం అవుతుంది, లేకపోతే ఏమొక సంతోషం అవుతుంది. అబ్బా పోతున్నారు వెళ్ళరా అని అనుకుంటున్నారు. వేసేయాలి అనుకుంటున్నా. ఆయన దగ్గరకు వచ్చి ఆయన అడిగిన వాళ్ళని ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. కుష్ఠరోగి వచ్చి అడిగాడంట, నాకు ఇష్టం. ఆయన కుష్ఠరోగి అంటాడు, నీకు ఇష్టమైతేనే బాగు చేయ్యా. ఆయన చిత్తానికి అప్పగించుకుంటే అద్భుతాలు జరుగుతాయి. ఆయన చిత్తానికి అప్పగించుకుంటే మేలు పొందుకుంటాం. ఆయన చిత్తానికి మనం అప్పగించుకోగలిగితే ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన అంటాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు గమ్మని చెప్పి చెప్పగల తక్షణమే శుద్ధి అయిపోతే అతనికి ఒక మాట చెప్పాడు. అతని దగ్గరికి పిలిచి, ఎవరితో ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని చెప్పాను. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు కదా, మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు యాజకునికి దేహాన్ని కనపరుచుకోమన్నాడు? ఎవరితో ఏమీ చెప్పొద్దు అన్నాడు. అంటే ఇతడు కుష్ఠరోగని ఎవరికి తెలియదా? ఇంతమంది జనసమూహాల్లో ఎవరికి తెలియదు. అందుకేసి అన్నాడు, ఎవరితో ఏం చెప్పొద్దు, కానీ నువ్వు వెళ్ళి నీకు సాక్షార్థమైన దేహాన్ని కనపరుచుకో. ఎంత అద్భుతమైన విషయమో! కుష్ఠరోగిని ఆయన చేయి చాపి ముట్టుకున్నాడు, శుద్ధి చేశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటే యాజకుని దగ్గరికి వెళ్ళమంటున్నాడు. చాలామంది స్వస్థతలు పొందుతారు యేసయ్యని నమ్ముకున్న తర్వాత. వాళ్ళు మళ్ళా తిరిగి ఆ రోజు ఏదో గుడికి వెళ్ళి కనపడతారు, మళ్ళా తర్వాత వెనకైపోతారు. కానీ ఇక్కడ ఈ బాగుపడినోడు అన్నాడు, నువ్వు వెళ్ళి సాక్షార్థమైన నీ దేహాన్ని యాజకుడు కనపరుచుకో. యాజకుడు సాక్ష్యం ఇవ్వాలంట. యేసయ్య క్రమం అలాగే ఉంటుంది. ఈ రోజుల్లో కూడా దేవుని సేవకులు అందుకే దేవుడు నియమించాడు, నాయకులుగా నియమించాడు. దేవుని సేవకుడు నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి అంటాడు. తర్వాత మోషే నియమించిన కానుక సమర్పించు, కానుక ఇవ్వమని చెప్తా ఉన్నాడు. రెండవ భాగం, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంట్లోనే పడి ఉన్నాడని చెప్పి ఆయన్ను వేడుకొను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడెను. నేను కూడా అధికారములకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒక్కరిని పొమ్మంటే పోవును, ఒక్కరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీల్లో నేనెవరికైనా నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇసాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి పడదురేయబడదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నానని. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అద్భుతమైనటువంటి విషయము మనం నేర్చుకుంటా ఉన్నాం.
ఈ 2వ భాగంలో 5వ వచనం నుండి 13వ వచనం వరకు కపెర్నహూములోకి యేసుప్రభు వారు వెళ్ళడం, అక్కడ శతాధిపతి వచ్చి తన దాసుడు గురించి తెలియజేయడం, అయ్యా నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, ఇంట్లోనే పడున్నాడు, లెగిసి రాలేడు, అతను తీసుకురావడానికి కూడా కుదరదు అని చెప్తున్నాడు. అయితే ఇంట్లోనే పడిన యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తాను, పద వెళ్దామంటే అప్పుడు శతాధిపతి అంటాడు, నువ్వు నా ఇంటికి వచ్చేటకు నేను పాత్రుడను కాను. ఎందుకు ఈ శతాధిపతి ఈ మాట అంటా ఉన్నాడు? నేను పాత్రుడు కాదయ్యా, అతడు ఒక అధికారి, శతాధిపతి, 100 మంది మీద అధికారి. నా దాసులు చాలామంది ఉన్నారు, ఎవరిని రమ్మంటే వస్తారు, ఏ పని చేయమంటే చేస్తారు. కానీ నేను కోరుకునేది ఏంటంటే నువ్వు ఒక మాట చెప్పు చాలు, నాకు నువ్వు ఒక మాట చెప్తే నా దాసుడు బాగుపడతాడు. విశ్వాసములో చాలా లోతైన అనుభవాలు ఉన్నాయి. ఆ మాట యేసు అంటాడు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చుచున్న వారిని చూసి అంటాడు, ఇశ్రాయేలీల్లో నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. అర్థమవుతుందా? మన విశ్వాసాన్ని దేవుడు చూసినప్పుడు సాక్ష్యం ఇవ్వాలి. శతాధిపతి విశ్వాసాన్ని చూసి అంటాడు, బాబా ఎంత విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదు అంటున్నాడు. నువ్వు రావద్దా, ఒక మాట చెప్పు అంటున్నాడు. ఎంత గొప్ప విశ్వాసమో! అయితే ఆ శతాధిపతి విశ్వాసం తన దాసును బాగు చేసింది. 13వ వచనంలో అంటాడు, నువ్వు విశ్వసించిన ప్రకారం నీ కవునుగా కానీ శతాధిపతితో చెప్పాను, ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత పొందాను. ఈ విశ్వాసం గురించి మాట్లాడిన తర్వాత యేసయ్య ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. పరలోక రాజ్యాన్ని గురించి, నరకాన్ని గురించి ఇక్కడ మాటలున్నాయి. అంటాడు, తూర్పు నుండి పడమటి నుండి అనేకులు వచ్చి అబ్రహాముతో కూడాను, ఇసాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి నుండునని మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యంలో కూర్చునే వాళ్ళ గురించి చెప్పాడు. రాజ్య సంబంధులు అంటే ఈ లోకంలో దేవునికి విరోధంగా ఉన్నవాళ్ళు, దేవుని అంగీకరించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? వెలుపడి చీకటికి త్రోయబడతారు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి నుండునని మీతో చెప్పుచున్నాను. ఇది 2వ భాగం. 3వ భాగం. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరము విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. సాయంకాలం అయినప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. 8:17. ఇక్కడ మనం గమనించినప్పుడు ఒక ప్రవచనం నెరవేర్చబడుతుంది. యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనం మీరు తర్వాత చదువుకోండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4, 5, 6 చదివినప్పుడు మన అతిక్రమంలో బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలు బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేయబడింది, ఆయన భరిస్తూ ఉన్నాడు అనేటువంటి ఆ వాక్య భాగాలు మనకు అక్కడ కనపడతాయి. ఇక్కడ మనం గమనించినప్పుడు యేసు పేతురు గారి యొక్క అత్తగారింటికి వెళ్ళాడంట. వెళ్తే ఆమె జ్వరంతో ఉందంట. ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచాను. అద్భుతం కదా! జ్వరమా పో అనలా, చెయ్యి ముట్టగానే జ్వరమా అని చెప్పి చెయ్యి ముట్టుకున్నాడంట. జ్వరం విడిచిపోయింది. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగాను. ఎంత అద్భుతమైన విషయమో! జ్వరం వెళ్ళిపోయిందంట. వెంటనే అప్పుడు దాకా నీరసంగా ఉండి ఏ పని చేయలేని ఆమె యేసయ్యకు ఉపచారం చేసింది. ఈ అధ్యాయంలో ఈ భాగంలో మనం నేర్చుకునే విషయాలు, ఆయన స్వస్థపరిచాడు. అనేకులు దెయ్యాలు పట్టిన వాళ్ళు ఆయన దగ్గర తీసుకొస్తే మాట వలన దెయ్యములు వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరిచాను. ఎందుకు ఈ కార్యక్రమం అంతా జరిగిందంటే యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం
యేసుక్రీస్తు ప్రభువారు నెరవేరుస్తూ ఉన్నాడు. తదుపరి 4వ భాగం. యేసు తన ఎదున్న జనసమూహమును చూసి అద్దరికి వెళ్ళవాలని ఆజ్ఞాపించాను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినాను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనా స్థలము లేదని అతనితో చెప్పాను. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగగా, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకునిమ్మని చెప్పాను. ఈ యొక్క వచ్చిన భాగాలు మనం పరిశీలన చేసినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి ఒక శాస్త్రి వచ్చాడు. తర్వాత శిష్యుల్లో ఒకడు వచ్చాడు. శాస్త్రి వచ్చి ఏమంటాడంటే, నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తానయ్యా అంటే, మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలం లేదు అని చెప్పాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. వస్తానంటే రమ్మనాలి కదా, మరి వేసే రమ్మనుకోకుండా ఈ వాక్యం చెప్తున్నాడు ఏంటి ఆయనకి? అతడి యొక్క మనస్తత్వాన్ని గుర్తిరిగాడు. అతడు ఇక మొత్తం ఈయనతోనే ఉండాలనుకున్నాడు. ఈయనతో ఉండాలి అనుకున్నవాళ్ళు కొందరు ఉన్నారు, యేసయ్యతో ఉండాలి అని నిర్ణయించబడిన వాళ్ళు కొందరున్నారు. వాళ్ళు ప్రత్యేకం. ఇతను కూడా అలాగ వచ్చేద్దాం అనుకున్నాడు. యేసయ్య అన్నాడు, ఇలాగా స్థలం లేదని చెప్పంగా వాళ్ళనే బహుశా వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత కూడా వచ్చి అంటాడు, నేను కూడా ప్రభా నీతో వస్తాను, కానీ నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తానంటే, అప్పుడు యేసయ్య అన్నాడు, వెళ్ళి పాతి పెట్టుకుని రానలా అన్నాడు. ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నీవు నన్ను వెంబడించు. యేసయ్యను వెంబడించేటువంటి శిష్యులు ఎవళ్ళైనా ఆయన వెంబడించాలంటే అన్నీ త్రుజించుకొని వెంబడించాలి. చాలా వాటిని త్రుజించుకోవాలి. అప్పుడే ఆయన వెంబడిస్తే తప్పకుండా దేవుని చిత్తం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. తర్వాత 5వ భాగం. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఇంతకు మునుపు మనం చదివినటువంటి విషయాలు శిష్యులకు ఉండాల్సిన విషయాలు. శిష్యులు అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎలాగుండాలనేది యేసయ్య చెప్పాడు. ఈ 5వ భాగంలో యేసయ్య ప్రయాణమై ధోని ఎక్కి ఆయన సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాడంట. అయితే జరిగింది ఏంటంటే, తుఫాను లేచినందున ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, తుఫాను వస్తుంది, ధోని వెళ్తుంది, అలలు వస్తున్నాయి, భయంకరమైన అలలు వస్తున్నాయి. అంటే వర్షం పడుతుంది, అలలు వస్తున్నాయి. కానీ ఏం చేస్తున్నాడంట, అప్పుడు ఆయన నిద్రించుచుండగా. యేసయ్య నిద్రపోతాడా? మనుషుడిగా ఉన్నాడు కాబట్టి రెస్ట్ అవసరమే. ఆ టైంలో ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? అంత వాన పడుతుంటే తెలియట్లేదా? లేదా ఆయనకి ఏమైనా గూడు గట్టి పడుకోబెట్టారనుకుందాం, శబ్దం రాదా? తుఫాను అలలు వచ్చి ఆ ధోని అలల చేత కప్పబడినంటే అర్థం ఏంటి? నీళ్ళు వచ్చి పడతా ఉన్న వీళ్ళ ప్రయాసాలు, వీళ్ళు మామూలుగా ప్రయాసపట్ల, బాగా ప్రయాసపడుతున్నారు. వాళ్ళ ప్రయత్నాలు చేసి వచ్చి ఆయన దగ్గరకు వచ్చాడు. ప్రభువా, నశించిపోవచ్చున్నాం, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన్ని లేపిరి. అప్పుడు ఆయన వెంటనే లేచి, తుఫాను ఆగిపో, సముద్రం అలలు ఆగిపోనుగాక అని అనలా. అందుకే ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? యేసయ్యతో ఉన్నారు కానీ వీళ్ళకి పరిపూర్ణమైన విశ్వాసం రాలా. మనం యేసయ్యతో నడిచిన అనుభవాలు గుండే మన విశ్వాసం పెరుగుతుంది. మనం అద్భుత కార్యాలు చూసినప్పుడు, స్వస్థత కార్యాలు చూసినప్పుడు, దేవుని వాక్యాన్ని బాగా వింటున్నప్పుడు మన విశ్వాసం ఏమవుద్దంటే పెరుగుతూ ఉంటుంది.
వీరు నేరుగా అసలే వాక్యంలో రాయబడిన విషయాలు వారికి నేరుగా వినబడుతున్నప్పటికీ వారి లోపల విశ్వాసం రాలే. అంటే సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మన విశ్వాసం పరీక్షించబడుతుంది. అప్పుడు మన విశ్వాసం ఎలా ఉంటుందంటే ఈ పరిస్థితుల్లోనే ఉంటుంది. వీళ్ళు వెంటనే ప్రార్థన చేయొచ్చు, వీళ్ళు వెంటనే ఏదో ఒక ప్రయత్నంగా వీళ్ళు వెంటనే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయొచ్చు కాదు, ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన చేయట్లా, వాళ్ళు ప్రయత్నం చేయట్లా, ఎంత మట్టుకు ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కానప్పుడే యేసే దగ్గరకు వచ్చాడు. కానీ యేసే ఏమన్నాడంటే, మీ దగ్గర అల్ప విశ్వాసం ఉంది. అల్ప విశ్వాసం ఎవరి దగ్గర ఉంటుంది? వాళ్ళ దగ్గర భయం ఉంటుంది. అయితే వాళ్ళని చెప్పి వాళ్ళని గద్దించి లేచి గాలి సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. ఆయన గద్దించగానే గాలి సముద్రము ఏమైపోయిందంటే మిక్కిలి నిమ్మలం, తుఫాన్ ఆగిపోయింది, నిమ్మలమైపోయింది. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలి సముద్రమును లోబడుచున్నవని చెప్పుకున్నది. దేవుడు చేసే కార్యాలన్నీ అద్భుతాలేనండి. మనం అవిశ్వాసంతో ఉన్నప్పుడు మనం ఆయన అడిగితే మన పక్షాన్ని కూడా అద్భుతం చేస్తాడు. మన విశ్వాసమే పెద్ద గొప్పది కాదు. చాలా సందర్భాల్లో అవిశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం అప్పుడే దేవుడిని అడగాలి. సిగ్గు లేకుండా, అయ్యా నాకు ఇది చేయనని అడిగితే నీ లోపల విశ్వాసం పుట్టించడానికి ఆయన అద్భుత కార్యం చేస్తాడు. ఈ సంభవంలో అదే మనం నేర్చుకుంటూ ఉన్నాం. 6వ భాగం. ఆయన అద్దరులోనున్న గెదరేనీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరముగానున్న గొప్ప పందుల మంద మేయిచుండగా ఆ దెయ్యములు, నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందులోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల్లోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రప్రాంతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకుని పోయి నీళ్ళల్లో పడి చచ్చింది. వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోకి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దెయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమ్మని ఆయనను వేడుకునేది. ఈ యొక్క 6వ భాగమును మనం గమనించినప్పుడు ఆయన అద్దరునున్న గెదరేనుల దేశం చేరగా, మత్తయి ఏమో 2 అని రాస్తాడు, మిగతా వాళ్ళు ఒక్కొక్కరు ఉన్నారని రాస్తారు. అయితే ప్రతి అంశాన్ని మనం ఆధ్యాత్మికంగానే ఆలోచించాలి. ఇక్కడ దెయ్యాలు పట్టిన వాళ్ళు 2 సమాధిలోనూ ఉన్నారంట. వీళ్ళ పరిస్థితి రాయబడలేదు, కానీ వీళ్ళకి దెయ్యం పట్టింది. వీళ్ళిద్దరూ మనుషులు సమాధిలో ఉన్నారు. వీళ్ళు యేసయ్య వచ్చాడని తెలియగానే బయలుదేరి ఆయనకి ఎదురుగా వచ్చారు. వారు మిగుల ఉగ్రులని ఎవడు నా మార్గమును వెళ్ళలేకపోయాను. వాళ్ళిద్దరు కలిసి అందరూ బెదరేస్తున్నారు. ఎందుకు బెదరేస్తున్నారంటే కావాలని కాదు, వారి లోపల దెయ్యాలున్నాయి. దెయ్యం కాదు, దెయ్యాలు పట్టిన వాళ్ళని బాగా గుర్తుపెట్టుకోండి. దెయ్యం పట్టిన వాళ్ళు వేరుగుంటారు, దెయ్యాలు పట్టిన వాళ్ళు వేరుగుంటారు. అంటే సింగిల్గా కూడా ఉంటుంది దెయ్యం, సింగిల్గా కూడా ఉంటుంది. సింగిల్ కంటే ఇక డబుల్, త్రిబుల్, ఇంకా పర్సంటేజ్ పెరిగిందనుకోండి, వాళ్ళ పరిస్థితి సమాధుల పరిస్థితి. కొందరు చేసే పనులు చూస్తే అన్ని దెయ్యం పనులే, దేవుడి పనులు కాదు అయ్యి. ఆశ్చర్యం అవుతుంది, ఏంటా వీళ్ళు ఎంత దెయ్యపు శక్తులు చేత పీడించబడుతున్నారని. వీళ్ళంట ఉగ్రులైనందున రాయనని వాళ్ళు ఉగ్రులు అయిపోయారు. అయితే వారు వచ్చి ఆయనకి సాగిలబడి అంటారు, వారు, ఇదిగో దేవుని కుమారుడా, మాతో మీకేంటి, కాలం రాకమునిపే మమ్మల్ని బాధించడానికి వచ్చావా? కేకలు వేత్తని అంటే ఎందుకు వచ్చావు? ఎక్కడికి? మమ్మల్ని బాధించడానికి వచ్చావా? ఎందుకు కేకలు వేస్తూ ఉన్నారు? దెయ్యం పట్టిన వాళ్ళు కేకలు వేస్తారా? కొంతమంది బోధకులు బోధిస్తున్నప్పుడు నేను విన్నాను, వాళ్ళకి దెయ్యాలు పట్టినాయి అంటే అసలు దెయ్యాలే లేవు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సరే,
వాళ్ళ విజ్ఞతకు వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళకి తెలియదు దెయ్యాల సంగతి. నేను చూశాను, ప్రభు ఎన్నో కార్యాలు చేశాడు. దెయ్యం పట్టిన వాళ్ళు ఎప్పుడైతే దేవుని శక్తి వారి ఎదుట నిలబడుతుందో వారు కేకలు పెడతారు. దెయ్యాలు పట్టిన వాళ్ళు, దెయ్యం పట్టిన వాళ్ళు కాదు, దెయ్యాలు పట్టిన వాళ్ళు. చాలామందికి దెయ్యం పడుతుంది, వాళ్ళు సైలెంట్గానే ఉంటారు. కానీ దెయ్యాల తీవ్రత వాళ్ళు ఎక్కువైంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సేవకులు కనపడినప్పుడు కేకలు పెడతారు, కేకలు. ఇవి దెయ్యం పట్టిన వాళ్ళకు గుర్తు అనమాట. ఇప్పుడు వీళ్ళు కేకలు పెడుతున్నారు, కేకలు పెట్టి ఆయన వేడుకుంటున్నారు, ఇదిగో అక్కడ పందుల మంద ఉంది, కానీ ఆ పందుల మందులోకి వెళ్ళటానికి మాకు ఆజ్ఞివ్వు, మమ్మల్ని వెళ్ళగొడితే మేము ఆ మందులోకి వెళ్ళనివ్వు. అంటే ఆ పందుల్లోకి వెళ్ళడానికి కూడా ఇంక చెప్తేనే అవి వెళ్ళాలి, లేకపోతే లేవు. మరి వాటి కోరిక ఏంటో అర్థం కాల. వాటి కోరికను కూడా వేసేయ కాదు అలా. ఆయన వాటిని పొమ్మనగానే సెలపోండి, పందులో పోండి అని అనగానే అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఈ దెయ్యాలు ఆ పందుల్లోనికి వెళ్ళిన తర్వాత పందులు ఏమైనాయి అంటే సముద్రంలోనికి వడిగా పరిగెత్తి నీళ్ళలో పడి చచ్చినాయి. మీకు అర్థమవుతుందా? దెయ్యాలు మనుషుల్ని చంపలేవు, కానీ ఆ దెయ్యాలు జంతువులు చంపేసినాయి. అర్థమవుతా? ఇప్పుడు మనం ఇక్కడ చాలా లోతైన విషయాలు అర్థం చేసుకోవాలి. ఈ కార్యం చూసిన తర్వాత అక్కడ వాళ్ళ పందులోళ్ళు భయపడిపోయి పారిపోయి పట్టణంలోకి వెళ్ళి అందరినీ పిలుచుకొచ్చి ఏం చెప్తున్నాడో తెలుసా? మా ప్రాంతమును విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి. వదిలిపెట్టే మా దగ్గర ఉండొద్దు, నువ్వు వెళ్ళిపోమని చెప్పేసి కోరుకున్నారంట. నిజంగా ఇదొక విచిత్రమైనటువంటి విషయం. దెయ్యాలు ప్రార్థించడం, ఆయన ఒప్పుకోవడం, అవి వెళ్ళడం, పందుల్లోకి వెళ్ళడం, చచ్చిపోవడం. అయితే వాళ్ళ నేత్రాలు వెలిగించబడాలి, అందుకే ఆయన శక్తిని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, అందుకే ఆయన వెళ్ళిపోమని చెప్పారు. ఇప్పటి వరకు మనం 8వ అధ్యాయాన్ని నేర్చుకున్నాం. ఈ దినాన్ని మనం 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం 3 అధ్యాయాలు మనం చదివాం, నేర్చుకున్నాం. ఒకటి నా ఉద్దేశం, ఈ యొక్క 6 నెలల్లో బైబిల్ పూర్తి చేయాలి. రెండవది క్లుప్త వివరణ తెలుసుకోవాలి, మీరు ఆధ్యాత్మికంగా బలపడాలి, క్రొత్త నిబంధన మీకు అర్థం కావాలి. అందుకొరకే నా ప్రయాస. కాబట్టి తప్పకుండా మీరు మొదలు చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంతకు మునుపు చూసిన వాళ్ళైతే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరలా చెప్తున్నాను, ఎందుకు భాష గారు ఇంత చెప్పారు, లైకులు అడుగుకుంటున్నారా అని అనుకుంటారేమో. నా కోసం లైక్ చేయమని ఏం అడగట్లా, ఇది దేవుని వాక్యం. మీరు ప్రోత్సహిస్తే ఇంకొక నలుగురికి మీ ద్వారా సువార్త వెళ్తుంది. మీరు నాకు లైకులు చేస్తే ఏదో వస్తుందని ఏదో అపోహపడిపోయి మిమ్మల్ని అడగట్లా. యూట్యూబ్ యొక్క రూల్స్ ప్రకారం ఏంటంటే లైక్స్ పెరిగినప్పుడు ఓహో ఈ వీడియోలో మంచి కంటెంట్ ఉందని యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, అందుకోసమే లైక్ చేయమనేది. అంటే ఇంకా ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ మంది బలపడాలి, ఎక్కువ మంది వినాలి, ఎక్కువ మంది నేర్చుకోవాలి అనే ఆలోచన. అందుకోసమే లైక్ చేయమంటున్నా. మీరు లైక్ చేశారనుకో దాని తగిన ఆశీర్వాదం అవుతుంది మీకు. మీరు చేస్తున్న పని యూట్యూబ్ కోసం చేస్తున్నా, ఒక దేవుని సేవకుడి మాట ప్రకారం చేస్తున్నారు, సేవను ప్రోత్సహిస్తున్నారు, అందుకే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో బిజీ డేల్లో చాలామంది వాక్యం చదవలేకపోతున్నారు, వినడానికే ఎక్కువ టైం గడుపుతున్నారు. సరే వినేది ఏదైనా అంటారంటే ప్రసంగాలు అంటున్నారు. అలా కాకుండా వాక్యం చదివి వాక్య ధ్యానం చేయడానికి దేవుడు కృపను మీకు ఇచ్చాడు, బోధించడానికి నాకు ఇచ్చాడు, వినడానికి మీకు ఇచ్చాడు. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. రేపటి దినపు అధ్యాయం కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. దేవుడు తన కృపనిచ్చి మనల్ని నడిపించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.